ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. భవిష్యత్తు దేవుంది. భవిష్యత్తులో పరాక్రమము చూపించేటువంటి సామర్థ్యము కూడా దేవుందే. అలాగని దేవుని ప్రజల జీవితాలు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. మీదటికి మనము కూడా వాళ్ళ వరుసలో నిలబడాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఎలాగనో ఒకసారి ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా వారితో ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. యేసు ప్రభు వారు లోకము పుట్టినటువంటి గడియ మొదలుకొని మరుగు చేయబడినటువంటి విషయాలు, ఏ మనుష్యునికి కూడా తెలియనటువంటి గూఢమైనటువంటి విషయాలని, అసలు మనుషుని ఆలోచనకు అందనటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి విషయాలని బయట పెట్టగలిగినటువంటి బలమైనటువంటి దేవుడు. ఆమేన్. మరుగు చేయబడినటువంటి విషయాలు, అది జరిగిపోయినటువంటి కాలము కావచ్చు, జరగబోయేటువంటి కాలము కావచ్చు, జరగబోయేటువంటి కాలము కూడా కావచ్చు, జరగబోయేటువంటి కాలాన్ని కూడా తెలియజెప్పగలిగినటువంటి జ్ఞానవంతుడు ఆయన. అందుకే ప్రవక్తల జీవితాలు దేవునిని, ఆయన భవిష్యత్తుని శాసించగలిగేటువంటి దేవుడని తేటతెల్లం చేస్తూ ఉన్నాయి, స్పష్టంగా కనపరుస్తూ ఉన్నాయి. ఆయన మాత్రమే జ్ఞానమునిచ్చి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలని, అంతకు మునుపు దాచబడినటువంటి విషయాలని బయలుపరచగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రజలందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఉపమానము లేక ఏ విషయం కూడా వాళ్ళకి బోధింపను లేదు. వారికి ఒక విషయం గురించి అవగాహన రావటం కొరకు వారికి ఉదాహరణలతో సహా చెప్తా ఉన్నాడు. ఉపమానం అనేది చెప్పినట్లయితే ఇట్లే దేవుని వాక్యం అర్థమవుతుంది. అందుకే నేను కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల చెప్పాను, దర్శనం గురించి కావచ్చు, అలాగనే ఉపమానాలు అర్థం కావటం కొరకు. దేవుడు కూడా ఇంకా లేఖనంలో చెప్పడిన మాట ఏంటంటే, ఉపమానం అనేది లేకుండా ఏ విషయం కూడా వారికి దేవుడు చెప్పాల. భవిష్యత్తులో జరగబోయేటువంటి దానిని బయలుపరచబడినటువంటి దానికి అనుకూలంగా ఆయన శక్తిని బయలుపరుస్తాడు, శక్తిని చూపిస్తాడు. తన పరాక్రమాన్ని ఆయన ప్రజల పక్షంగా చూపించి ఆయన మనతో నిలిచి ఇమ్మానుయేలు దేవుడని తెలియజేస్తా ఉన్నాడు. మనతో నిలిచేటువంటి ఇమ్మానుయేలు దేవుడని తెలియజేస్తా ఉన్నాడు. అంతటి పరాక్రమము కలిగినటువంటి దేవుడు మన యేసు ప్రభు. ఆయన నామం నాకు మాత్రమే స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆ వాక్యాన్ని వింటా ఉంటే ఒక్కొక్కళ్ళకి కూడా అసలు కళ్ళు బయర్లు గమ్ముతాయి అంటారు కదా, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి అని చెప్పినని. అంటే వాళ్ళ యొక్క కళ్ళు అనేవి ఆ జ్ఞానాన్ని, ఆయనకున్నటువంటి పాండిత్యాన్ని చూసి కళ్ళు మూసుకుపోతా ఉంటాయి. ఈయన మనతో పాటు తిరిగి చేసిండు కదా, ఈయంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు మునుపు ఉన్నటువంటి విషయాలని, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రవక్తలు అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయాలని వారి గ్రంథాల్లో నుంచి తీసి చెప్తా ఉన్నాడు. వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని అక్కడ బోధించేటువంటి
ఆ ప్రవక్తలు కూడా చెప్పలేనటువంటి విషయాలను కూడా చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ఇక కళ్ళు బయర్లో గమ్ముతా ఉంటాయి. ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు ఈ మనిషి, నిన్న మనడు దాకా మనతోటే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇంతటి జ్ఞానం అని వాళ్ళందరూ కూడా తలలు పట్టుకుంటా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఇది ఇంత జ్ఞానం అని. దేవుడు మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మాత్రమే జ్ఞానమునిచ్చి ఆ జ్ఞానానికి తగ్గట్లుగా జీవితాన్ని పరిపూర్ణం చేయగలిగినటువంటి దేవుడు. మరొక లేఖనం చదువుకుందాం. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి విషయము భవిష్యత్తు గురించినటువంటి విషయం, రేపటి దినమును గురించినటువంటి విషయం. అందులో ప్రవక్త చూస్తూ ఉన్నటువంటి ఆ దర్శనం కనుక ఒకసారి చూసినట్లయితే, ప్రవక్త దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ప్రవక్త నిజమే, యేసు ప్రభువు ఇచ్చేటువంటి జ్ఞానము అది మనుషుని జ్ఞానానికి దొరికేది కాదు. మనుషుని జ్ఞానానికి దేవుని జ్ఞానము దొరికేది కాదు. ఎలాగనో చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. పారసీక రాజుకు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. దానియేలుకి ఒక విషయం బయలుపరచబడ్డది. అంతకు మునుపు ఆ విషయానికి కొనసాగింపుగా మరొక దర్శనం వస్తా ఉంది. అంటే మొదట ఒక దర్శనం వచ్చింది. దాని తర్వాత వచ్చినటువంటి దర్శనాన్ని చూసి నిజమే, ఇదేదో జరగబోతా ఉంది, భవిష్యత్తులో ఏదో ఒక గొప్ప ఆపద అనేది మన మీదకి రాబోతా ఉన్నదని చెప్పినని దానియేలు దర్శనం వలన గ్రహిస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? దర్శనాలన్నీ కూడా జ్ఞానము వలన మనుషులకు తెలియపరచబడతాయి. దర్శనం ఒకటి వచ్చిందంటే ఆ దర్శనంలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉంటేనే ఆ జ్ఞానము మనకి అనుగ్రహిస్తాడు. లేకపోతే ఏ కోశాన కూడా నీకు దర్శనం గురించి అర్థం కాదు. ఏ కోశాన కూడా ఏ విధంగా చేసినా సరే నీకు దర్శనం గురించి అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషి మీద ఉంటేనే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలడు. దర్శనంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశాన్ని. దానియేలుకి అది దర్శనం వల్ల తెలిసింది. దానియేలుకి ఎలాగ బయలుపరచబడ్డది అంటే దర్శనము వలన బయలుపరచబడ్డది. అంటే ఆయన ఉపమానము లేకుండా వాళ్ళకి ఏ విషయాన్ని కూడా చెప్పాల. దానియేలుకి ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. ఇదిగో ఎట్లాగంటే ఒక పొటేలు దర్శనంలో ఏముంటదంటే పారసీకులు అలాగనే గ్రీకులు, గ్రీకులకు జరగబోయేటువంటి యుద్ధం. ఈ యుద్ధం గురించి దేవుడు మొదటగానే దానియేలుకి తెలియపరుస్తా ఉన్నాడు. ఆ దేశాల మధ్య జరగబోయేటువంటి యుద్ధాన్ని, ఆ రాజుల మధ్య జరగబోయేటువంటి ఆ గొప్ప యుద్ధం గురించి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే దానియేలుకు మొదటగానే బయలుపరుస్తా ఉన్నాడు. ఆ బయలుపరచబడినప్పుడు అందులో ఉన్నటువంటి అక్కడ విషయాలు ఏమిటంటే మేకపోతు అలాగనే పొట్టేలు, ఈ రెండు కూడా ఒకదానికొకటి యుద్ధం చేసుకున్నట్లు ఉంటది. పొట్టేలు ఒకటి,
ఇంకా మేకపోతు చూద్దాం ఒకసారి. ఈ 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా దానియేలుకి దేవుడు చూపించిన దర్శనం ప్రకారంగా ఏం జరుగుతుందంటే 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 8వ అధ్యాయంలో ఇద్దరు రాజుల గురించి రాయబడతా దానికి సాదృశ్యంగా ఏమున్నదంటే మేకపోతు పొటేలు. దర్శనంలో ఒక మేకపోతు పొటేలు ఈ రెండు కలిసి ఏం చేస్తూ ఉంటాయి అంటే యుద్ధం చేసుకుంటా ఉంటాయి. అంటే వీటికి సాదృశ్యం రాజులను సూచిస్తూ ఉన్నది. ఈ రాజులు యుద్ధము చేయబోతా ఉన్నారు. ఆ రాజులు ఎవరంటే గ్రీకుల రాజు అని ఉంటది. తర్వాత ఇంకొక రాజు మాధవుల యొక్క పారసీకుల యొక్క రాజు. ఆ విషయం మీకు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్నది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నది, అది మాధవుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు. అంటే గ్రీకు రాజుకి అలాగనే మాధవుల యొక్క రాజు పారసీకుల యొక్క రాజు ఈ ఇద్దరు కూడా ఒక రాజ్యంగా ఏర్పడి ఈ గ్రీకు రాజు మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి ఏం చేస్తారంటే భయంకరంగా యుద్ధం చేసుకుంటారు అని దేవుడు మొదటిగానే దానియేలుకు బయలుపరుస్తా ఉన్నాడు. మొదటిగానే మరుగు చేయబడినటువంటి విషయాలను బయలుపరిచే దేవుడు. అలాగనే ఆ మరుగు చేయబడినటువంటి విషయాలని బయలుపరిచినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆ విషయాలు మన జీవితంలో జరిగేటప్పుడు ఆయన యొక్క పరాక్రమాన్ని చూపిస్తాడు. మన పక్షంగా నిలబడి వాళ్ళు అనుకుంటే మనకు వచ్చింది ఏంది? వారి మధ్యలో ఆయన ప్రజల పక్షంగా ఆయన నిలబడి దేవుడు వీళ్ళకి మేలు చేస్తాడు. అంతేకాదు వాళ్ళు అనుకుంటారు, మనకేంది? వాళ్ళు అనుకుంటే వాళ్ళతోటి పోదు. అక్కడ వారి మధ్యలో మనం ఉన్నాం. అక్కడ యుద్ధం జరిగినప్పుడు మనకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇలాగుండండి అని చెప్తేనే కదా మనము ఆ యుద్ధం జరిగేటప్పుడు వారి ఇరువురికి మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు మన రక్షణ ఎలాగున్నా దేవునికి తెలుసు కాబట్టి దానియేలుకు బయలుపరుస్తా ఉన్నాడు. అలాగనే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఈ విషయాన్ని ఎరిగినటువంటి మరొకడు ఎవ్వరు కూడా లేడు, దేవుని మనుషుడు తప్పించి. ఆమేన్. ఆయన ఏం చేస్తాడంటే జరగబోయే విషయాలతో పాటుగా జరిగినటువంటి విషయాలలో ఉన్నటువంటి మరెవ్వరికి తెలియనటువంటి నిగూఢమైనటువంటి సంగతులని మనకు తెలియజేస్తాడు. మన దేవుడు జ్ఞానము కలిగినటువంటి దేవుడు, అలాగనే పరాక్రమమును చూపగలిగినటువంటి శక్తిమంతుడు. దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తా ఉంది, జ్ఞాపకం ఉంచుకోండి. మీరున్నటువంటి పరిస్థితుల్లో మీ పక్షంగా మీకు తోడుగా ఉండి మీ జీవితాలకు సంరక్షణ ఏ రీతిగా ఇవ్వాలనో, మీరు ఏ రీతిగా నడుచుకుంటే మీరు దేవుని చేత రక్షించబడతారో ఆయన మొదటిగానే తెలియజేస్తాడు. దేవుని ఈ రోజు వాగ్దానం ఏమిటంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. జ్ఞానము ఇచ్చేది నేనే, ఇచ్చినటువంటి జ్ఞానము ప్రకారముగా పరాక్రమము, చేతులను చాపి రక్షించగలిగేటువంటి పరాక్రమము కూడా నాదే. ఆమేన్. మీరు ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో జ్ఞాపకం ఉంచుకోండి. ఆ పరిస్థితుల్లో రాజ్యం అంతా కూడా జ్ఞానవంతులతో నిండిపోయింది. కానీ దానియేలు దేవుని సేవకునికి మాత్రమే భవిష్యత్తు అనేది దేవుడు తెలియజేసిండు. మిగిలినటువంటి జ్ఞానవంతులు ఎందుకు? అంతే, ఇది అంటారు కదా, ఇక ఉన్నారంటే ఉన్నారు అంతే, ఇంకంత మించి ఏం లేదు. దేవుని మనుషులకి దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఎక్కడున్నా సరే మీ పక్షముగా ఆయన జ్ఞానం ఇచ్చి
పరాక్రమాన్ని చూపిస్తాడు. ఏ విధమైనటువంటి కలవరాలకు గురి కాకుండా మీకు అండగా ఉండి కాపాడుతాడు. మన దేవుడు జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు. దాచబడినటువంటి విషయాలను బయలుపరచడమే కాకుండా భవిష్యత్తుని మనకు అప్పచెప్పగలిగిన దేవుడు. అంతటి పరాక్రమము కలిగినటువంటి దేవునికి మనము లోబడి ఆయనతో పాటు పాడుదాం, అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీ కృప కలిగినటువంటి పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులన్నిటినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొనమని మీ శక్తి కలిగినటువంటి నామమునకు ప్రార్థన చేయించు ఉండగా మీ పాదములను ఆశ్రయించినటువంటి నీ ప్రజలకు తగిన జ్ఞానమునిచ్చి వారుంటున్నటువంటి ప్రదేశము, వారుంటున్నటువంటి ప్రజలు ఎటువంటి వారో, ఏ పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నారో నీవు మాత్రమే బాగుగా ఎరిగిన దేవుడవు. నీ ప్రజలకు తండ్రి దానియేలుకి తోడయ్యున్న రీతిగా నిన్ను వారు అనుసరించిన కొలది వారికి తోడయ్యుండి జ్ఞానమునిచ్చి వారి పక్షముగా నీ పరాక్రమమును చూపించి అనుదినము కూడా ఎల్లవేళలా నీ గొప్ప కాపుదలను నీ బిడలకు తోడుగా అనుగ్రహించమని, నీ గొప్ప కాపుదలను నీ బిడలకు తండ్రి కలగచ్చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.